వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. మోసాన్ని మోసంతోనే జయించాలని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట మహేష్ తో పాటు ఆయన అనుచరులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, 5 రూపాయల భోజనం, పెన్షన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మోసపోయాం, కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు. అందుకే మేం కూడా జూబ్లీ హిల్స్ కు వచ్చి ప్రచారం చేస్తామని గ్రామాల నుంచి రైతులు, ప్రజలు చెబుతున్నారని అన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలి. ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తేవాలి. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నారు. జైత్రయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్తగా 2 ఏళ్ళు అయింది ఒక్క ఇల్లు. మరి 2 ఏళ్ళు అయ్యేపాయి అంటే 40% అయిపోయింది నీ టైం. ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు. లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇలా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే, మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తుర్రు. మేము 2,500 ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4,000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా, ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీ హిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా? ఒక రాజకీయ పదవుల్లో కాదు, చదువుకునే విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్ట్లల్లో 42% వాటా ఇస్తామన్నారు. దళితులకు, ఎస్సీలకు ఏం చెప్పిర్రు? మీకు 18% ఇస్తామన్నారు. ఏంటిది? కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అభయ హస్తం అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా 12 లక్షలు? 12 పైసలన్నీ ఇచ్చిండా? అందుకే నేను అనేది, ఇసొంటోళ్ళకు బుద్ధి చెప్పకపోతే, ఇసొంటోళ్ళకు సురుకు పెట్టకపోతే, ఇసొంటోళ్ళకు షాక్ ఇవ్వకపోతే వాళ్ళు సుధరాయించరు. మీరు కూడా ఆలోచన చేయండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత 2 ఏళ్ళుగా? పోయిన వారం అంతా మీరు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు, మంత్రులు కొట్లాడుకుంటారు. కొండ సురేఖ కూతురు మాట్లాడింది చూసిరా మీరు? మన 11 తారీఖు పోలింగ్ ఉంది. యాదికుందా లేదా మీకు? తెలుసా? పక్కన ఏ గుర్తు మనది? కారేనా? ఏమైనా డౌట్ ఉందా? ఆయన గిట్ల అంటే మొండిసేయి, ఆయన మింగేస్తుంది. మొండిసేయి మహా డేంజరు. నీ ఇష్టం, పొరపాటునొద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా? కేసీఆర్ సార్ని తెచ్చుకుందామా?